British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మన డైజెస్ట్ సిస్టమ్ని సరిగ్గా మనం చూసుకోవాలని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. బ్యాలెన్స్ ఫుడ్ అంటే సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ సరైన రేషియోలో తీసుకోవాలి. దాంట్లో ఫైబర్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా సరి అయిన స్లీప్ చాలా చాలా అవసరం. ఎందుకంటే అట్లీస్ట్ 7 to 9 అవర్స్ స్లీప్ ఉన్నప్పుడు మన బాడీ ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు డైజెస్ట్ సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అలాంటి వాటిని కొంతవరకు మనం స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి చాలామందికి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి చాలామందికి మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఫ్రీక్వెంట్గా మోషన్స్కి వెళ్ళడం, ఫ్రీక్వెంట్ కాన్స్టిపేషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ తగ్గించుకోవటానికి ఒక హాబీ, ఒక వాకింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మీ పనికి సంబంధం లేని యాక్టివిటీ చేసుకోవటం స్ట్రెస్ తగ్గించడానికి చాలా చాలా అవసరం. అదేవిధంగా ముఖ్యంగా ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటామో మన బాడీలో ఇంటెస్టైనల్ మూమెంట్స్ సరిగ్గా ఉంటాయి, ఒక స్టేసిస్ అనేది ఉండదు. చాలామందికి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేయటం వల్ల ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల రిఫ్లెక్స్ సిమ్టమ్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తామో వాళ్ళకి సాధారణంగా బౌల్ మూమెంట్స్ చాలా చక్కగా ఉంటాయి. ఆ బౌల్ మూమెంట్స్ చక్కగా ఉండటం వల్ల ఈ డైజెస్ట్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అయ్యి వాళ్ళు చాలా నార్మల్ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి మన బాడీలో మనకి ప్రోబయాటిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే న్యాచురల్గా దొరికే ప్రోబయాటిక్ చాలా చాలా అది మన బాడీలో పెరగాలి అంటే న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫుడ్స్తో పాటు ఫైబర్ ఉండాలి, ఫైబర్తో పాటు ఈ ప్రోబయాటిక్స్ ఉండాలి. ఆ ప్రోబయాటిక్సే ముఖ్యంగా చూస్తే న్యాచురల్గా దొరికేటటువంటి మన ఇంట్లో తయారు చేసుకున్న కర్డ్స్ కానీ ఇవన్నీ చాలా చాలా అవసరం. ఈ ప్రోబయాటిక్ మన బాడీలో సరిగ్గా గ్రో అవటానికి మంచి ఫైబర్ కాంటెంట్ కూడా చాలా అవసరం. ఎప్పుడైతే మన బాడీలో సరైన న్యాచురల్ ఫ్రూట్స్, ఫైబర్స్ తీసుకుంటామో మన బాడీలో ఉన్న చెడు క్రిముల్ని అది ఒక లెవెల్గా పెరగకుండా కిందకి తీసుకెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన బాడీలో ఎవ్రీ డే ఏదో ఒక ఫైబర్ అనేది ఉండాలి. అది ఫ్రూట్స్ కావచ్చు, హోల్ ఫైబర్, హోల్ గ్రెయిన్స్ కావచ్చు. ఇవన్నీ తీసుకోవటం వల్ల క్రిములు ఒక లెవెల్ కన్నా పెరగకుండా అవి ఎక్స్ట్రీట్ అయిపోతాయి. కాబట్టి మన బాడీ ఎప్పుడు చాలా ప్రశాంతంగా, కంఫర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారంలో ఎప్పుడైతే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఉంటాయో మనకెంత ఇష్టమో బాడీలో క్రిములు కూడా అదే విధంగా పెరుగుతాయి. కాబట్టి మనమే ఒక క్రిములు పెరగడానికి ఒక కల్చర్ మీడియంని మనం క్రియేట్ చేస్తున్నాం. అది లేకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అన్హెల్తీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మన బాడీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం ఎంత న్యాచురల్గా హోల్ గ్రెయిన్గా ఉంటుందో అది మన బాడీ కూడా చాలా మంచిది. కాబట్టి ఎక్స్క్రీషన్ అనేది చాలా సక్రమంగా జరుగుతుంది. కాబట్టి మన జిఐ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుంది. మన బాడీలో మనం ముఖ్యంగా సలైవేషన్ కానీ, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, లివర్ జ్యూసెస్, ప్యాన్క్రియాటిక్ జ్యూసెస్ ఇవన్నీ మన బాడీలో మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి సెక్రీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన బాడీని ఇరిటేట్ చేసే ఆహారాలు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానీ, మన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనం తీసుకున్న ఆహారంలో అన్హెల్తీ ఆయిల్స్ కానీ, అన్హెల్తీ బ్యాక్టీరియా ఉన్నా కానీ మన బాడీ డైజెషన్ పూర్తిగా తారుమారు చేసేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంత వరకు మనకు తెలిసిన జాగ్రత్తలు తీసుకుని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. మీరు ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే చాలా వరకు జిఐ సిమ్టమ్, జిఐ డిజీజెస్ని మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మనకున్న ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో బరువు పెరగడం చాలా చాలా ఈజీ. మనం అది పెరగకుండా జాగ్రత్తలు తీసుకొని చాలా చాలా ముఖ్యంగా మనం పెరిగిన బరువు అని మనం ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఐడెంటిఫై చేయటం మనం వేసుకునే బట్టలు టైట్ అవ్వటం కానీ, లేకపోతే మనకు వేసుకునే క్లోతింగ్స్తో పాటు మన విజిబిలిటీ మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు బరువు పెరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బరువు తగ్గటం అనేది ఈ 1 to 5 kilos వరకు చాలా తేలిగ్గా తగ్గచ్చు. ఎప్పుడైతే బరువు అనేది మనం ఉండవలసిన పెరిగిపోతూ ఉంటామో 5 నుంచి 10 kilos, 15 kilos, 20-25 kilos మనం బరువు తగ్గే ప్రయాణం చాలా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మన మైండ్ఫుల్ ఈటింగ్ మనం తీసుకున్న ఆహారాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం తీసుకున్న ఆహారాలు క్యాలరీస్ మనం తీసుకున్న ఆహారాన్ని
మన ఖర్చు పెట్టే స్తోమత ఉందా లేదా అని తెలుసుకొని అలాంటి ఆహారాలు మనం తీసుకోవడం అవసరం. ఎప్పుడైతే మనం తీసుకునే క్యాలరీస్ దినదినం అంటే మనం అనుకుంటాం ఈ ఒక్కరోజే మనం తీసుకుంటున్నాం అని, రోజు ఆ తక్కువ తక్కువ క్యాలరీస్ ఒక 1 మంత్ అయిపోయేటప్పటికి విపరీతంగా ఎంతో కొంత మనం 1 కిలోనో 2 కిలోలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదే 1 ఇయర్ అయ్యేటప్పటికి విపరీతంగా మనం 5 to 10 కిలోస్ పెరిగిపోవడం జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బరువు పెరిగే ప్రక్రియను ఐడెంటిఫై చేయగానే ఇమీడియట్గా, అంటే చాలామంది ఏంటంటే బరువు మనం తగ్గుతామని మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, డైట్ అనేది జాగ్రత్తగా తీసుకొని తగ్గగానే ఆపేయటం జరుగుతుంది. అందుకని మీరు బరువు తగ్గే ప్రక్రియ సడన్గా ఫాస్ట్గా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదని మీ ఎక్స్పెక్టేషన్ తక్కువగా పెట్టుకోవాలి. పర్సిస్టెంట్గా వెయిట్ మెయింటైన్ చేయటం, తర్వాత తగ్గటం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో అందుకని డైట్ని మనం ఒక విధంగా అంటే మంచి హెల్తీ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకున్న, మైండ్ఫుల్ ఈటింగ్ ఆయన చేసిన, ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదో ఒక రకమైన యాక్టివిటీ అనేది చేయాలి. మినిమం 5 డేస్ ఇన్ ఎ వీక్, లేకపోతే మనము చేసే స్టెప్స్ మినిమం 6,000 to 10,000 స్టెప్స్ అంటే పర్ డే మినిమం చేయడం చాలా చాలా అవసరం. వీకెండ్స్లో మనం డబుల్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనకి టైం ఉంటుంది కాబట్టి డబుల్ చేసుకోవచ్చు. దానివల్ల మన క్యాలరీస్ తగ్గటమే, అంటే మన యాక్టివిటీ వల్ల మన క్యాలరీ బర్న్ చేయటమే కాకుండా మన బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే మనం నార్మల్గా ఉన్న సమయంలో కూడా మన క్యాలరీస్ చాలా చాలా బర్న్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఈ బరువు తగ్గే జర్నీలో చాలాసార్లు ఏంటంటే స్టాటిక్ అయిపోవటం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే డైట్ కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన వెయిట్ అనేది స్టాటిక్ అయిపోతున్నప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే మనకు చేంజ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో అంటే వేరియస్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోవాలి. వాకింగ్ నుంచి జాగింగ్ నుంచి ఏరోబిక్ నుంచి స్విమ్మింగ్, ఇట్లా గేమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు మన బాడీ అనేది ఒకే దానికి అడాప్ట్ అయిపోయి బరువు తగ్గే ప్రక్రియ ఆగకుండా బరువు తగ్గడం మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం అని జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డైట్ ప్యాటర్న్లో కూడా ఒక డైట్ మనం కంటిన్యూగా తీసుకున్న తర్వాత ఒక లెవెల్ తర్వాత మనం చూస్తే మనం బరువు తగ్గడం ఆగిపోతాం. అలాంటప్పుడు ఒకసారి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఏ డైట్ తీసుకుంటే, అంటే ఎప్పుడు కూడా సడన్గా మనం ఫాస్టింగ్ అంటే టోటల్గా డైట్ స్టాప్ చేసేసి తగ్గటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ వెయిట్ ఎప్పుడైతే మనం తగ్గుతామో ఇమీడియట్గా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అది రీగెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకని మన వెయిట్ లాస్ అన్నది సిస్టమేటిక్గా సస్టైన్డ్ వెయిట్ లాస్ ఉండడం చాలా చాలా మంచిది, హెల్తీ. మన బాడీ కూడా ఈజీగా అడాప్ట్ అవుతుంది. మనకు అంటే వెయిట్ తగ్గడం అనేది మన బాడీకి ఒక ఇబ్బంది అనేది ఉండదు. ఇంకోటి, మనం ఎప్పుడైతే బరువు తగ్గటం అనేది ఇంపార్టెంట్గా తీసుకుంటున్నామో చాలామందికి ఏంటంటే న్యూట్రియంట్స్ క్యాలరీస్కి అర్థం తెలియకుండా న్యూట్రియంట్స్ అంటే మనం బాడీలో కావాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్ అవన్నీ కూడా తీసుకోవడం ఆపేస్తూ ఉంటాం. అందుకని ఎసెన్షియల్ విటమిన్స్ చాలా చాలా మన బాడీ ఇంపార్టెంట్. దాన్ని మనము బరువు తగ్గే ప్రక్రియలో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, తెలియకుండా అన్నెసరీగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి బరువు తగ్గేటప్పుడు మనం సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ వల్ల మనం బరువు పెరగటం అనేది జరగదు. ఈ మల్టీవిటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఒక మెడికలీ అంటే రికగ్నైజ్డ్ మెడికేషన్స్ ఎంతో కొంత తీసుకుంటే మన బాడీ స్టార్వేషన్తో కాకుండా ఈ న్యూట్రియన్ డెఫిషియన్సీ లేకుండా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని బరువు తగ్గేటప్పుడు సరైన వ్యాయామం, సరైన డైట్, ఈ రెండింటిని కూడా, అంటే ఇప్పుడు మన బాడీలో చాలాసార్లు ఏంటంటే ఆకలి తగ్గటానికి మనం ఫైబర్ అనేది, న్యాచురల్ ఫైబర్ ఎంత ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీ అంత అంటే హెల్తీగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ హెల్తీ గ్రెయిన్స్ అంటే ఏంటంటే హోల్ గ్రెయిన్స్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫ్రూట్స్ మనం తీసుకోవాలనగానే జ్యూసెస్గా తాగుదాము, లేకపోతే ప్యాక్ డ్రింక్స్గా తాగుదాము, 100% న్యాచురల్ ఫ్రెష్ అనగానే తాగుదాం అని అనుకొని అన్హెల్తీగా ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు అది ఒక రకమైన మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకని మీరు తీసుకునే డైట్లో న్యాచురల్ డైట్స్, అన్ని రకమైన సీజనల్ డైట్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ డైట్లో అన్ని క్యాలరీస్ ఉండవు. ఎందుకంటే ఫ్రూట్స్ కానీ లైక్ ఆరెంజెస్ తీసుకున్నా కానీ, వాటర్మెలన్ తీసుకున్నా, పపాయ తీసుకున్నా మన బాడీలో ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. కానీ అంటే మనకు ఆకలిని చాలా వరకు ఆపడానికి ఆస్కారం. అందుకని మనకు ఆకలి సెటైటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెటైటీ మనం తినగానే ఆకలి తొందరగా వేయకూడదు. అందుకని ఆహారంలో ఎప్పుడు కూడా ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఎక్కువగా ఉండాలి. అంటే ప్రోటీన్స్ ఉన్న హోల్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే అంటే ఇప్పుడు ప్రోటీన్స్ ఎంత మన సెటైటీ ఇస్తుందో అదేవిధంగా ఫైబర్ కూడా ఉంటే చాలా చాలా మంచిది. ఈ రెండు కూడా మన బాడీ ఆకలి ఎక్కువగా ఆపేస్తాయి. కాబట్టి మనం ఎక్కువ టైం తినకుండా ఆగగలం.
అదేవిధంగా మన వాటర్ కంటెంట్ ఎక్కువగా సరైన సమయంలో తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ థర్స్ట్‌కి, హంగర్‌కి డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మన దాహం వేసిన ఆహారం తినేస్తూ ఉంటాం. అందుకని వాటర్ కంటెంట్ కూడా అడిక్వేట్‌గా ఎవ్రీడే కరెక్ట్ అట్‌లీస్ట్ మినిమమ్ 8-12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ మీల్స్, ఫ్రీక్వెంట్ వాటి 2 కూడా మన బరువుని మెయింటైన్ చేయడం చాలా చాలా అంటే మంచిది. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం ఆహారం తినేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని చాలాసార్లు ఈ యాక్టివిటీ చేసేవాళ్ళు అధికంగా ఆహారం తినరు, లిమిటెడ్‌గా అందుకని తప్పనిసరిగా ఏదో ఒక మంచి యాక్టివిటీ మినిమమ్ ఆఫ్ 35 మినిట్స్ టు 40 మినిట్స్ పర్ డే మినిమమ్ చేయాలి. బరువు తగ్గకుండా ఆగిపోయిన సమయంలో దీన్ని డబుల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ విధంగా ఈ జాగ్రత్తలు, ఈ అలవాట్ల వల్ల బరువు తగ్గి దాన్ని మెయింటైన్ చేసుకోవడం, ఈ అలవాట్లు పర్మనెంట్ చేసుకోవడం వల్ల మనల్ని మనం బరువు పెరగకుండా సరైన హెల్తీ అంటే మన హెల్తీ కాంటూర్తో పాటు అనవసరమైన హెల్త్ ఇష్యూస్ మనకు రాకుండా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మనకు మలబద్ధకము లేక అంటే ఇండైజెషన్ లేకపోతే కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా మన డైజెస్ట్ సిస్టమ్కి రాకుండా మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకున్న లైఫ్ స్టైల్లో అంటే ఎక్కువగా ఒకే టైం నైట్ పని చేయటము, మార్నింగ్ పని చేయటం ఇలాంటి లైఫ్ చేంజెస్ అయినప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ డిస్టర్బెన్స్ని మనం అధిగమించాలి అనుకుంటే ఏ టైంలో మనం వర్క్ చేసినా మినిమం 3 మీల్స్ 5 అవర్స్ ఇంటర్వెల్లో మనకు జరగాలి. అంటే తీసుకోవడం అనేది అంటే ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం సరైన సమయంలో తీసుకోకుండా లేకపోతే సరైన వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకున్నప్పుడు మన డైజెస్ట్ సిస్టంలో మెయిన్గా కొలానిక్ ఫంక్షన్ మన బాడీలో ఉన్నటువంటి అవసరం ఉన్నప్పుడు వాటర్ని తీసేసుకోవటం. ఎప్పుడైతే తీసుకునే వాటర్ కంటెంట్ పూర్తిగా తక్కువగా ఉంటుందో మన కొలన్లో మన ఆ ఫుడ్ బోలెస్ పాస్ అవుతూ వచ్చినప్పుడు వాటర్ కంటెంట్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. అయిపోయేటప్పటికి ఆ ఫుడ్ అనే మోషన్ ఏదైతే ఉందో రోజు రోజుకి హార్డ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువ సమయము ఆ మోషన్ మన బాడీలో ఉండకూడదు. ఏం చేయాలి, కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ స్టూల్ ఎప్పుడైతే హార్డ్ అయిపోతుందో అది కిందకి వెళ్ళేటప్పుడు అంటే మన ఎంటీయింగ్ కష్టమైపోతుంది. అదేవిధంగా కోసుకోవటము, హెమరాయిడ్స్ లాగా, పైల్స్ లాగా, ఫిస్ట్ల లాగా వస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా ఆ ఏదైతే ఫుడ్ అనేది స్టూల్గా కిందకి వెళ్తుందో ఆ స్టూల్ అనేది సరైన కండిషన్లో సరైన మోతాదులో మన ఆహారము అంటే ఫైబర్, వాటర్, యాక్టివిటీ ఈ 3 కలిసినప్పుడు ఈ పెరిస్టాల్సిస్ అనేది సరిగ్గా జరుగుతూ ఉంటుంది. మోషన్ కిందకి ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీంట్లో ఏది డిస్టర్బెన్స్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో కొలానిక్ మోటిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఎవరైతే వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోరో వాటర్ తగ్గిపోవటం వల్ల మన బాడీ కొలాన్ నుంచి అంటే స్టూల్ నుంచి వాటర్ తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ అయి మోషన్ హార్డ్ అయిపోతూ ఉంటుంది. ఫైబర్ కాంటెంట్ లేకపోతే మన బౌల్ మొటిలిటీ మన పెరిస్టాల్సిస్ అనేది సరిగ్గా జరగవు కాబట్టి ఎక్కడ ఉందో అక్కడ ఆ ఫుడ్ అట్లా ఉండిపోతూ ఉంటుంది, కొలోన్ అట్లా ఉండిపోతుంది. అందుకని దానివల్ల మళ్ళీ కాన్స్టిపేషను అంటే ఇండైజెషను, మలబద్ధకం ఇవన్నీ వస్తుండే. ఎప్పుడైతే ఆ మోషన్ అనేది సరిగ్గా వెల్ ఫామ్ అవ్వకుండా అధికంగా అంటే ఎక్కువసార్లు లూజ్ మోషన్ అయినా ఎక్కువ హార్డ్ అయినా రెండిటికి కూడా అంటే ఏనల్ కెనాల్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏనల్ కెనాల్ మనకు దేవుడు క్రియేట్ చేసింది ఏనల్ కుషన్స్ అవన్నీ ఒక మోషన్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ చివరిగా మిగిలిపోయి అది నీట్గా బయటకు ఎక్స్క్రీట్ చేయడానికి. ఆ ఎక్స్క్రీషన్ పరిస్థితుల్లో ఒకవేళ దానిలో అది హార్డ్ అయిపోయి ఫుడ్ వాటర్ కంటెంట్ తక్కువైనా, ఫైబర్ తక్కువైనా ఇప్పుడు ఓల్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళ కదలిక అంత ఉండదు, వాళ్ళు సరిగ్గా చేయరు. దీనివల్ల ఆ ఫుడ్ బోల్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక మోషన్ అట్లానే ఉండిపోతుంది. కాన్స్టిపేషన్ అంటే ఆల్మోస్ట్ క్రికెట్ బాల్ లాగా హార్డ్గా అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మోషన్లో సరిగ్గా వెళ్ళకపోవటము చాలా రకమైన ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎక్కువైన మన లార్జ్ ఇంట్రెస్ట్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఆ ఫుడ్ కాంటెంట్ ఆ కొలానిక్ మ్యూకోసా కాంటాక్ట్ వస్తుంది కాబట్టి దానివల్ల ఇరిటేషన్ ఎక్కువైపోయి అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ అంటే స్టెర్కోరల్ అల్సర్స్ అంటాం, ఎక్కువైతే రెక్టంలో ఎక్కువసేపు మోషన్ ఉంటుందో పుండ్లు పడటం, దాని నుంచి బ్లీడ్ అవ్వటం. ఏ టాక్సిన్స్ అయినా కానీ అంటే ఇప్పుడు ఏదైనా మనం తీసుకున్న ఆహారం సరిగ్గా లేనప్పుడు కొలానిక్ కాంటాక్ట్ టైం అనేది ఎక్కువైనప్పుడు మన కొలాన్ని ఇరిటేట్ చేయటం వల్ల అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన బాడీలో అంటే మనం తిన్న ఆహారం సరైన సమయంలో ఎక్స్ట్రీట్ అయిపోవాలి.
సో అందుకని ఈ మలబద్ధకం మనకు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా సరైన డైట్ తీసుకోవాలి, సరైన ఎక్సర్సైజ్ కావాలి, సరైన ఫైబర్ కాంటెంట్ ఉండాలి. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే జాగ్రత్త తీసుకుంటామో మనల్ని మనకు మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డైట్ యూజువల్గా హ్యూమన్స్ వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ నుంచి, కానీ నాన్ వెజిటేరియన్ డైట్స్కి కొన్ని అంటే తెలియకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కువ అంటే కొలెస్ట్రాల్ అవన్నీ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గన్స్ క్లాగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ కూడా ఇప్పుడు మనం రెడ్ మీట్ తీసుకునే వాళ్ళు, రెడ్ మీట్ అంటే యూజువల్గా అది మటన్ కానీ బీఫ్ కానీ, వీటిలో ఏంటంటే ఈ రెడ్ మీట్లో ఎక్కువ అథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ వెసల్స్ బ్లాక్ అవటం కానీ, కొన్ని రకమైన క్యాన్సర్స్ కానీ అధికంగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం రెడ్ మీట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది, అది చాలా రెడ్యూస్ చేసుకొని చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఈ నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటామో సాధారణంగా మన బాడీ ఒక లిమిట్ కన్నా ఎక్కువ డైజెస్ట్ చేయటం అనేది నాట్ పాసిబుల్. అందుకని ఏంటంటే మన స్మాల్ ఇంటెస్టైన్స్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా మన బాడీలో అల్టిమేట్గా లార్జ్ ఇంటెస్టైన్ కోలన్కి వెళ్ళిపోయి అట్లా ఉండిపోతాయి. ఎప్పుడు కూడా ఈ నాన్ వెజిటేరియన్ డైట్ అనేది మన కోలన్కి అంత మంచిది కాదు. ఎందుకంటే కాన్స్టెంట్ కాంటాక్ట్ విత్ ద మ్యూకోసా వల్ల కానీ, అక్కడున్న బ్యాక్టీరియా ఆ ప్రోటీన్ డైజెస్ట్ చేసి రిలీజ్ చేసే కెమికల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి యూజువల్గా నాన్ వెజిటేరియన్ డైట్ అంటే తీసుకునే వాళ్ళకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక రకమైన కొన్ని క్యాన్సర్స్ కానీ, లేకపోతే పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫిస్ట్లాన్ కానీ, ఇలాంటివన్నీ కూడా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్న వాళ్ళకి వెజిటేరియన్స్ కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మీరు చూసారంటే ఎప్పుడైతే మనం హై కొలెస్ట్రాల్, హై రెడ్ మీట్ తీసుకుంటామో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే ఇది టోటల్గా మనం అవాయిడ్, హార్ట్ కండిషన్ ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు టోటల్గా అవాయిడ్ చేయటం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ డైట్ అంటే ఎప్పుడు మనం 3 to 4 టైమ్స్ కానీ ఎక్కువగా ఎవ్రీడే తీసుకుంటాం, అధికంగా తీసుకుంటామో దానివల్ల ఏంటంటే అనేకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువగా బ్లోటింగ్ కానీ, అంటే నాకు సరిగ్గా అరగట్లేదని కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మన బాడీ నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కువగా రెడ్ మీట్ అండ్ హై కొలెస్ట్రాల్, హై ఫ్యాటీ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. వెజిటేరియన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ కానీ వెజిటేరియన్స్ అంటే వాళ్ళు తీసుకునే డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కొలానిక్ క్యాన్సర్స్ అనేది కొంచెం వాళ్ళ మామూలు కన్నా తక్కువ మోతాదులో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏంటంటే మన నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళందరూ కూడా లిమిట్ చేసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన బ్లడ్ వెసల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అంటే అది హార్ట్, కిడ్నీ, కాళ్ళకి ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే అథెరోజెనిసిస్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందో ఈ రెడ్ మీట్ వల్ల తొందరగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే అది బ్రెయిన్ స్ట్రోక్ దగ్గర నుంచి, హార్ట్ అటాక్ దగ్గర నుంచి, కిడ్నీ ప్రాబ్లం దగ్గర నుంచి, కాళ్ళల్లో క్లాట్స్ అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు వెజిటేరియన్ డైట్ అనేది నాన్ వెజ్ అయితే మనం ఇమిడిపోవటం, లేకపోతే నాన్ వెజ్ వాళ్ళు డైట్ని కావాలని వెజిటేరియన్ కాంటెంట్ కూడా పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్లో మన నాన్ వెజిటేరియన్ అనేది వన్స్ ఇన్ ఏ వీక్ తీసుకోవటము, లైక్ ట్వైస్ ఇన్ ఏ వీక్ తీసుకోవడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే నాన్ వెజిటేరియన్ డైట్కి మనం వచ్చేస్తున్నాం. కాబట్టి అది మన హెల్త్కి అంత మంచిది కాదు. డైట్లో బ్యాలెన్స్ డైట్లో అంటే మన హోల్ గ్రెయిన్స్తో పాటు ఎప్పుడైతే మనం నాన్ వెజిటేరియన్ డైట్ యాడ్ చేస్తామో అదే టైంలో ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల కొంచెం ప్రొటెక్టివ్ మనకు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్లేట్ డైజెస్టివ్ ప్రాక్టికల్గా మనం తినే హోల్ మీల్లో మనకు ఖచ్చితంగా బ్యాలెన్స్గా ఉండాలంటే బ్యాలెన్స్ అంటే ఫైబర్ కాంటెంట్ ఉండాలి, వాటర్ కాంటెంట్ ఉండాలి, ప్రోటీన్ కాంటెంట్ ఉండాలి. ఆ ప్రోటీన్ కాంటెంట్ కూడా అనిమల్ నుంచి వస్తుందా, వెజిటేబుల్ నుంచి వస్తుందా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే మన ప్రోటీన్ కాంటెంట్ అంతా కూడా నాన్ వెజిటేరియన్ డైట్ని వచ్చినప్పుడు అది మనకి హెల్తీ కాదు. మనకు అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే అది ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి, అంటే హార్ట్ అటాక్ దగ్గర నుంచి, అంటే బ్లడ్ వెసల్స్ క్లాట్ అయిపోయి థ్రాంబోఎంబాలిజం దగ్గర నుంచి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు ఒక లిమిటెడ్గా తీసుకోవాలి. ఒక లిమిట్ని మించి తీసుకోకూడదు. డైట్ మొత్తం నాన్ వెజిటేరియన్ ఉండకుండా బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకుంటే
అనవసరమైన అంటే హెల్త్ ఇష్యూస్ని రాకుండా మళ్ళీ మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ హయ్యర్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇప్పుడు చూసారంటే కొలానిక్ క్యాన్సర్స్ అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటారో దాన్ని అంటే కాంటెంట్ తగ్గించడానికి అధికంగా ఫైబర్ని కూడా యాడ్ చేస్తే మళ్ళీ కొంతవరకు మన దగ్గర మనకు అంటే రిస్కీ ఫ్యాక్టర్ అంటే మన కొలాన్ రిస్క్ దగ్గర నుంచి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ డైట్ నీట్ బి అంటే మనం మిగతా డైట్ మనం బ్యాలెన్స్ చేసుకొని చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ మోడర్న్ జనరేషన్స్లో మనం ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఆ క్వాంటిటీ ఓకే మీరు తీసుకున్నారు కరెక్ట్, ఆ క్వాంటిటీ తగ్గించి ఫైబర్ కంటే ఇంక్రీజ్ చేసేసి మనల్ని అంటే అనేకమైన అంటే హోల్ బాడీలో అంటే బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళకెళ్ళి బ్లడ్ వరకు అన్నిటిని కూడా మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మన నాన్ వెజిటేరియన్ డైట్ని బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఇంకా ఏంటంటే కొత్త కొత్త ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో నాన్ వెజిటేరియన్ డైట్ అంటే అనిమల్స్ని కానీ ఫిష్ని కానీ ఒక కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నారు. కాబట్టి కొన్నిసార్లు యాంటీబయాటిక్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఆ యాంటీబయాటిక్ తెలియకుండా మనకు వచ్చేసి మనకు కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ నాన్ వెజిటేరియన్ డైట్ కూడా న్యాచురల్ పరంగా వచ్చే డైట్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాడే పౌల్ట్రీలో కానీ ఫిష్ ఫార్మ్స్లో కానీ ప్రాన్ ఫార్మ్స్లో కానీ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కాబట్టి అదే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళల్లో ఈ రిస్క్ అధికంగా ఉంటుంది. అంటే మనమే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం చూసి న్యాచురల్గా తీసుకుంటే కొంతవరకు మనకు అంటే సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం డైట్ని ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఎవరైతే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటున్నారో అది సోర్స్ ఆఫ్ డైట్ అంటే అది యూజువల్గా అంటే మనం లీన్ మీట్ అన్న అయి ఉండాలి. అంటే లీన్ మీట్ అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్ అన్న ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా మనం తీసుకున్న కొలెస్ట్రాల్ హై కంటెంట్ అంటే హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న నాన్ వెజ్ డైట్ మనం అవాయిడ్ చేయాలి. సో దట్ మనకు వచ్చే అనేకమైన హెల్త్ ఇష్యూస్ అంటే నాన్ వెజిటేరియన్లు అవ్వకూడదు అనేం కాదు. కాబట్టి నాన్ వెజిటేరియన్స్ మన డైట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని మనం తీసుకున్న ఆహారంని ఎంత మనం బ్యాలెన్స్ చేసుకున్నో చూసుకుంటే అనేకమైన హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు చూసారంటే కొలానిక్ క్యాన్సర్స్, ఫిస్టులా ఇంతకు ముందుకి ఏదైతే మనం వెస్టర్న్ డిసీజ్ అన్నామో ఇప్పుడు మన డోర్ స్టెప్లో ఉన్నాయి, మనకు కూడా చాలా వస్తున్నాయి. ఇదంతా మనం అధిగమించాలి అంటే నాన్ వెజిటేరియన్ మనం తీసుకున్న డైట్ తగ్గించాలి, దీనికి అధికంగా ఫ్యాట్ మనం కనెక్ట్ చేయాలి. సో మన నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళు వెజిటేరియన్స్ కన్నా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యమైనది. చాలా మన బాడీలో యాక్టివిటీస్కి అంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఒక లెవెల్ కన్నా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మనకు అనారోగ్య కండిషన్ కాజ్ చేస్తూ ఉంటే ముఖ్యంగా హార్ట్ అటాక్స్ కానీ మనకున్న ఇంపార్టెంట్ బ్లడ్ కరోటిడ్ వెసల్స్ బ్లాక్ చేయటం కానీ అవన్నీ. అందుకని కొలెస్ట్రాల్ని ఒక సరైన లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ ఫ్రీ కొలెస్ట్రాల్ మన బాడీలో మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో అది అక్కడక్కడ డిపాజిట్ అయిపోయి మన బ్లడ్ వెసల్ అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే మెల్లగా ఆ వెసల్ బ్లాక్ అయిపోవడం అని జరుగుతూ ఉంటుంది. అందుకని మన బాడీలో కొలెస్ట్రాల్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం చాలా అవసరం. వేరియస్ ఏజ్ గ్రూప్స్ వల్ల వేరియస్ ఏజ్ గ్రూప్స్లో అనేకమైన లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం చెక్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ 200 అంటే 200 కన్నా తక్కువ ఉండాలి. దాన్ని ఏంటంటే ఇప్పుడు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంటాం అనమాట. అంటే దానికన్నా తక్కువ ఉండాలి. ఎప్పుడైతే మన కొలెస్ట్రాల్ ఈ 200 కన్నా ఎక్కువ అవుతుందో, ముఖ్యంగా 240 కన్నా ఎక్కువ అవుతుందో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ లెవెల్స్ చేసేటప్పుడు మాకు 2 రకమైనవి చూస్తుంటాం. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది అది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే అది 100 కన్నా ఎక్కువగా ఉంటుందో మనకు హార్ట్కి మంచిది. కాబట్టి దాన్ని తగ్గించుకోవటానికి మనం అన్ని జాగ్రత్తలు మెడిసిన్స్తో పాటు ఆహార పదార్థాలు మోడిఫికేషన్స్ యాక్టివిటీ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే రకమైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటే 60 కన్నా ఎక్కువగా ఉంటే ఓకే మన పర్సనాలిటీ మంచిది, మనం చాలా యాక్టివ్గా ఉన్నాం, మన యాక్టివిటీ బాగా చేస్తున్నాం అని చాలా చాలా తెలుస్తూ ఉంటుంది. అందుకని హెచ్డిఎల్ ఎక్కువగా ఉండాలని ప్రయత్నించాలి. ఎప్పుడైనా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 కన్నా తక్కువ ఉన్నా మరి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 కన్నా ఎక్కువ ఉన్నా మనకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో మనం బ్లడ్ రిపోర్ట్స్లో అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏమో 100 కన్నా తక్కువ ఉండాలి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏమో 60 కన్నా ఎక్కువ ఉండాలి. సో దట్ మనం హెల్తీగా ఉన్నట్టు
మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం బ్లడ్ రిపోర్ట్ చూస్తూ ఉంటామో ట్రైగ్లిజరైడ్స్ కూడా చూస్తుంటాం. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా చాలా చాలా ముఖ్యం. అంటే ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్. ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉన్నప్పుడు మన బాడీకి కొలెస్ట్రాల్ అనేది అంటే ఒక లెవెల్ వరకు ఇంపార్టెంటే, కానీ అధికంగా అయిపోయినప్పుడు మనకు అంటే హార్ట్ అటాకే కాకుండా బ్రెయిన్లో అంటే వెసల్స్ నేరో అవ్వటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావటం, అదేవిధంగా కాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ వెసల్స్ కాళ్ళలో బ్లాక్ అయిపోతే కాళ్ళు అంటే బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల థ్రాంబోసిస్ రావటం, పేగులకు కూడా బ్లడ్ సప్లై అంటే బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది, అవి కూడా బ్లాక్ అయిపోయి బౌల్ గ్యాంగ్రీన్ రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన బాడీలో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అంటే మన హెల్తీ లైఫ్కి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఈజ్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ని సరైన లెవెల్లో మనం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండటానికి చాలా కన్సెప్షన్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ ఏమీ కాదు, ఎంత ఉన్నా పర్వాలేదను, అది మనం నమ్మకూడదు. మన కొలెస్ట్రాల్ సరైన లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అంటే ఆహారం మంచి యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా మనం తీసుకున్న డైట్లో ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా తీసుకుని చూడాలి. ఇవన్నీ చేయటం వల్ల మనం చాలా హెల్తీగా ఉండటం, అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రాకుండా మనల్ని కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.